నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గ పోరు కొనసాగుతుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై అధిష్టానం సీరియస్ అంది. కావ్య కృష్ణారెడ్డిపై తిరగపడుతున్నారు కావలి తెలుగు తమ్ముళ్లు. మాలపాటి వర్గీయుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కావలి పరిస్థితులపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అందుబాటులో ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే కావ్యకు ఈ మేరకు కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీలోనైతే వర్గపోరు బయటపడుతుంది. ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద అధిష్టానం సీరియస్ అయింది. తెలుగు తమ్ముళ్ళు కూడా కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నెల్లూరు టీడీపీ వర్గపోరు గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, టీడీపీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉండమని చెప్పి టీడీపీ అధిష్టానం ఇందాక సూచనలు ఇచ్చింది. ఆయన కావ్య కృష్ణారెడ్డి టీడీపీ తాడేపల్లి టీడీపీ ఆఫీస్ దగ్గర ఆయన అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ జరిగిన కీలకమైన అంశం ఏంటంటే మాలపాటి సుబ్బనాయుడు వర్ధంతి వేడుకల్లో కావ్య కృష్ణారెడ్డికి వర్సెస్ మాలపాటి వర్గుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలపాటి వర్గులు అడ్డుకోవడం, మాలపాటి సుబ్బనాయుడు చనిపోవడానికి కారణం కావ్య కృష్ణారెడ్డి అంటూ వారు ఆరోపణలు చేశారు. అదే విధంగా ఏదైతే సుబ్బనాయుడును ఆర్థికంగా వేధించారో అంతేకాకుండా ఆయన పొలానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా తలదూర్చారు. ఈ తలదూర్చడంతో ఆయన హార్ట్ అటాక్ గురయ్యారంటూ మాలపాటి వర్గులు గోబ్యాక్ కావ్య అంటూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన అధిష్టానం సీరియస్ గా దృష్టి సాధించింది. అంతేకాకుండా 5 మెన్ కమిటీ ముందు హాజరు కావాలంటూ కావ్య కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. రేణు, ఇక ముఖ్యంగా కూడా గతంలో ఈ ఘటన గురించి మనం చూసాము. కనీసం కావ్య కృష్ణారెడ్డిని అంత్యక్రియల కార్యక్రమం తరువాత జరిగేటువంటి కార్యక్రమంలో కూడా అసలు పాల్గొననివ్వలేదు. రేణు, ఇక్కడ ఈ కావ్య కృష్ణారెడ్డిని మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు అంత్యక్రియలకు ఆయన హాజరు కాకపోవడంతో అప్పటికే టీడీపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఫోన్ చేసి కావ్య కృష్ణారెడ్డికి ఆ వర్ధంతి కార్యక్రమం ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని సూచనలు ఇచ్చారు. లోకేష్ ఇచ్చిన సూచనల ప్రకారం ఆయన హాజరు కావడం జరిగింది. అయితే హాజరయ్యే సమయంలో మాలపాటి వర్గీయులు అడ్డుకోవడం, ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలపైన అధిష్టానం సీరియస్ గా దృష్టి సాధించింది. అసలు కావలి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటూ ఆరాధించింది. గతంలో కూడా ఏదైతే కావ్య కృష్ణారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, టీడీపీ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. మాలపాటి సుబ్బనాయుడు గతంలో కావలి ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మాలపాటి సుబ్బనాయుడు కార్యకర్తలను కాపాడుకున్నారు. అయితే ఏదైతే గతంలో జగన్ ప్రభుత్వంలో దాదాపు 16 కేసులు నమోదైనా కూడా ఆయన చివరి వరకు పార్టీ విజయం కోసం కృషి చేశారు. అలాంటి మాలపాటి సుబ్బనాయుడును ఏదైతే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వేధించారంటూ ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. రేణు, ఇక ఈ నేపథ్యంలో ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణల మీద అధిష్టానం ఆరా తీయనుందా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు మరణం తర్వాత జరిగిన పరిణామాలపైన అధిష్టానం వేగంగా స్పందించింది. తీవ్రంగా అక్కడ జరిగిన సమస్యలు ఏంటి అంటూ టీడీపీకి సంబంధించిన కీలక నాయకులతో రహస్య భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో బీద రవిచంద్ర మాలపాటి సుబ్బనాయుడు ఆస్తులు రాయించుకున్నారంటూ మాలపాటి సుబ్బనాయుడు వర్గీయులు ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. అసలు విషయం ఏం జరిగిందంటూ నియోజకవర్గంలో ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి కావ్య కృష్ణారెడ్డి అందుబాటులో ఉండమని అధిష్టానం ఆదేశం చేసింది. ఏదైతే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాలపాటి సుబ్బనాయుడు పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు, చివరి వరకు టీడీపీ కోసం పోరాడారు. అయితే ఆయనకు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ ఇచ్చింది. ఆయన పనులు నియోజకవర్గంలో చేయొద్దంటూ కావ్య కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించడం, ఆయనకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో వేలు పెట్టడం, తర్వాత ఆయన ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టడంతో ఆయన హార్ట్ అటాక్ తో మరణించారంటూ మాలపాటి వర్గీయులు ఆరోపణలు చేయడంతో ఈ వివాదం చివరికి టీడీపీ అధిష్టానం వద్దకు జరిగింది. అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. ఇటు సుబ్బానాయుడు ఉన్న క్రమంలో కూడా ఎప్పుడూ కూడా మరి కావ్య కృష్ణారెడ్డి ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లే ప్రయత్నం ఆయన చేయలేదా?
రేణు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడవాల్సిన పరిస్థితిలో టీడీపీ వర్సెస్ గా రాజకీయాలు నడిచాయి. మాలపాటి సుబ్బనాయుడు వర్సెస్ కావ్య కృష్ణారెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఎన్నికల తర్వాత మొదలయ్యాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత మొదలైన విభేదాలు ఆయనకు సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో, ఆయనకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో, ఆయనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు కావ్య కృష్ణారెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉండడంతో మాలపాటి సుబ్బనాయుడు పలుమార్లు టీడీపీ అధిష్టానానికి విన్నవించారు. లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అయితే టీడీపీ అధిష్టానం అప్పట్లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అంటూ లైట్ తీసుకోవడం, తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన హార్ట్ అటాక్ తో మరణించడంతో ఈ వ్యవహారాలపైన టీడీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారాన్ని లోకేష్ ఆధ్వర్యంలో ఏదో ఒక విధంగా కొలిక్కి తెచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ముందు కావ్య కృష్ణారెడ్డి హాజరవుతారు. దీనిపైన ఫర్దర్ గా జరిగే పరిణామాలు వేచి చూడాలి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నెల్లూరు జిల్లా టీడీపీలో ఉన్నటువంటి వర్గపోరు మీద కూడా ఇప్పుడు అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు కూడా ఇది రహస్యంగా కూడా అక్కడ కావల్లో ఉన్నటువంటి నేతలతో కానీ మాట్లాడటం జరిగింది. ఇక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల మీద అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది. కావ్య కృష్ణారెడ్డిపై ఇప్పుడు కావలి తెలుగు తమ్ముళ్ళు తిరగబడుతూ ఉన్నారు. సుబ్బారాయుడు మరణంతో కూడా ఈ వ్యవహారం అనేది కూడా ఇప్పుడు అధిష్టానం దృష్టికి చేరింది. ఎప్పుడు గతం నుంచి కూడా టీడీపీకి విధేయుడిగా ఉండి టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీకి సపోర్టుగా ఉన్నటువంటి నేత విషయంలో కూడా కావ్య కృష్ణారెడ్డి తన ఆస్తులు రాపించుకున్నారంటూ కూడా వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు కూడా కావ్య కృష్ణారెడ్డిని అందుబాటులో ఉండాలని చెప్పడం కూడా జరిగింది. ఇక దీని తరువాత తదుపరి పరిణామాలపై పరిస్థితుల మీద అయితే నెల్లూరు వాసులు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు.